విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులు గురువారం ధర్నా చేపట్టారు. తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కాంట్రాక్ట్ వైద్యుల నల్ల బ్యాడ్జీలు ధరించి విమ్స్ ఆవరణలోని అవుట్ పేషెంట్ భాగం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ హారిక తదితరుల వైద్యులు మాట్లాడారు. తాము 92,000 జీతంతో కాంట్రాక్ట్ పద్ధతిలో నిమ్స్ లో చేరి 3 ఏళ్లు పూర్తయిందని, కానీ ఇప్పటి వరకు తమ వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఎప్పుడు ఇంకా మేము బై హ్యాండ్ వచ్చేసరికి వాళ్ళ స్టైఫెండ్కి 85,000 మా శాలరీ అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ విమ్స్ వైద్యులం గత 3 నుంచి 4 సంవత్సరాల నుంచి ఇక విధులు నిర్వహిస్తున్నాం. కానీ మాకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే శాలరీ అనేది హైక్ అవ్వడం లేదు. ఒక 4 ఇయర్స్ ముందు మేము ఎంత శాలరీ తీసుకున్నామో అంతే శాలరీ ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం. ఈ 4 ఇయర్స్లో మాకన్నా కింద స్థాయి డాక్టర్స్, కింద కేడర్ వాళ్ళు కూడా ఇప్పుడు మాకన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు. సో మేము గత 2 సంవత్సరాల నుంచి ఆ ముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా విన్నపాలు తెలియజేశాము. కానీ ఏమాత్రం ఎవరు ఆ ఫైల్ అనేది ముందుకు తీసుకురావడం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి, మన సీఎం సార్కి కానీ, మన డిప్యూటీ సీఎం సార్కి కానీ, మన హెల్త్ మినిస్టర్ సార్కి కానీ మేము కోరుకుంది ఏంటంటే మా ఫైల్ని కన్సిడర్ చేసి మా కేడర్ మిగతా తరాల్లో సమానమైన జీతం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం, విన్నపం చేసుకుంటున్నాం.